ఏం సరే ఏం చూసుకుంటావు? పొద్దున ఊరు పోతాం కాబట్టి ఏ చీర కట్టుకుని పోతే బాగుంటుందని చీర కోసం పుడుకుతాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామప్ప. ఫ్రెండ్స్, మరి ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే ఇంకా ఈ స్పెషల్ అంటే ఏం లేదు. ఇంక సురేఖ అయితే సాధ్యమైనంత వరకు ఇడిసినట్టే అనుకుంటాను. ఇడిసినట్టేనా జ్వరము? బాగుండదే. మాటలోటే కొంచెం వాయిస్ ఒకటి చేంజ్. ఏంటంటే దగ్గు, జలుబు, జ్వరం కదా. అసలు ఇట్లా జలుబు జ్వరంలోనే అంటే చలి జ్వరం అనేది నేను ఎప్పుడు చూడలేదప్ప. నీకు వచ్చినట్ట నాన్న చలి జ్వరం అంటే యా మలేరియా, టైఫాయిడ్ అట్లా లెక్కేసుకున్నాను నేను. అదే ఆటోమేటిక్గా జలుబు చేస్తే ఖచ్చితంగా జ్వరం వస్తుంది. కొంతమందికి అయితే ఏం పరిచయము మామూలు అట్లా వచ్చింది సరే కానీ వాళ్ళని చూసిన నేను కానైతే నాకైతే ఖచ్చితంగా పరిచయము జలుబు చేసిందంటే దాంట్లో ఆటోమేటిక్గా జ్వరం వచ్చిపోవాల్సిందే. జ్వరం మాత్రం చలి అబ్బో ఈ ఉనకకి నేను అనుకుంటే మా పెద్ద అబ్బాయి అన్నాడు, అబ్బో బాబు నైనా దుబ్బరగ్గా అమ్మకైతే చాలా దుబ్బరగ్గా పని చెప్తాడు అట్లా. ఓకే అండి, ఏదేమైనా కానీ మరి కామెంట్లో అయితే చాలా మంది అడిగినారంట మరి కేర్ఫుల్ సురేఖ, జాగ్రత్తగా ఉండు సురేఖ, అన్న అక్కను బాగా చూసుకున్నాడు అని చెప్పి. సో ఫుల్ హ్యాపీ అప్ప మాకైతే. ఎందుకంటే మేము ఈ సండే స్పెషల్ రోజున ఇట్లా మాట్లాడతాము లేదో సురేఖ నేను కలిసి అనుకున్నాను. ఎందుకంటే తనకు జ్వరం వచ్చింది కదా, పండుకొని లేస్తుందో లేదో అనుకున్నాను. సో ఫ్రెండ్స్, వాయిస్ అయితే మాత్రం ఇంకా రావాలా, ఇంకా కంఫర్టబుల్గా రాలేదు, క్లియర్గా రాలేదనమాట. ఈరోజు హ్యాపీ సండే సందర్భంగా మన ఇంట్లోన కొద్దిగా రాత్రిపూట డిన్నర్కి చికెన్ అయితే తెచ్చినాను. ఇప్పుడిప్పుడే తనకు కుదుట పడిన దానికి నేను తెచ్చినాను అంతే. తను కుదుట పడుకునుకుంటే అది కూడా తెచ్చేవాడు కాదు. ఎందుకంటే మాకు చేయని కోపిక లేదు. ఆల్రెడీ గ్యాస్ కూడా అయిపోయింది మా ఇంట్లో. గ్యాస్ ఉంటే ఎట్లో గట్లా చేసుకొని తింటుంటే తను బాగున్న దానికి చికెన్ అయితే తెచ్చినాను. ఈరోజు నైట్ మరి చికెన్ చేసుకొని తింటాము. అలాగే చిన్నగా సురేఖ ఊరికి పోతానంటుంది కదా, మరి సురేఖ ఎందుకోసం ఊరికి పోతానంటుందో తర్వాత లాస్ట్లోన చెప్తాను. అంతవరకు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అప్ప. ఇప్పుడిప్పుడే చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఓకే, పొద్దున ఊరు పోతాం కాబట్టి ఏ చీర కట్టుకుని పోతే బాగుంటుందని చీర కోసం పుడుకుతాను. ఇప్పుడు ఫద్దు నూరు వేయడానికి నువ్వు ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటావా? ఈ వాళ్ళ నుండి చూస్తావా చీరలు? మరి ఏం చేస్తావు? మరి పొద్దున నువ్వు నిలుగు చేయనియవు అట్లా కష్టమరి ఈ వాళ్ళ నుంచి తీసి పెట్టుకుంటావా? ఎవరని తీసి పెట్టుకుంటారు ఇవాళ తప్పుడు తీసి పెట్టుకున్నాను. నీకోలా తన్న చీర బాగుండదు జిడి, సూపర్ చీరలు బాగుండవులే. ఏదో ఉన్న కాటికి కానీ ఇంక లేకుంటే మరి ఇంక ఫద్దన పుడుకుందరా నువ్వు? బాగుంటుందిలే. ఫద్దన పుడుకుందురా. సూపర్ ఉంటుంది. నీకేమి రా 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 ఆ చీర కూడా బాగుంటుంది. నీవు మనిషి బాగలేకుంటే కదా. మరి బాగాలేని మనుషులకైతే బాగుంటుంది. ఇది కలర్ బాగా కదా చీర, ఏం వేయలేదు. ఫస్ట్ సారి చీర తేవడం అంటే ఫస్ట్ డబ్బులతోనే. నాకు చెప్పినట్టు చీర పండగకి జనవరి పండగ. ఏం చీర ఇది? రోలింగ్ చీర కదా. ఫస్ట్ సారి తెచ్చిన డబ్బా పాపం చాలా చాలా ఇష్టం. అసలు ఈ ఏరియాలో కట్టడం అంటే నువ్వే అనుకుంటాను. మా కాలనీలా ఎస్సీ కాలనీలో కట్టడం అంటే నువ్వే ఫస్ట్ అనుకుంటాయి. రోలింగ్ చీరలు కదా. చీర అంటే ఫస్ట్ సారి నేను తెచ్చుకున్న తర్వాతే మా ఇంట్లో అందరూ నా చీరను చూసే బాగుండదు అని తెచ్చుకున్నారు. మరి అది కొద్ది సరం లాభ వస్తుంది, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా, పక్షము మేలు కదా, పర్వాలేదు కదా. వరకైతే బాగుండదు. చాలా మంది అయితే ఎందుకు సురేఖకి మాటకి జ్వరం వస్తుందన్న అని అడిగినారంట. మరి అట్టనే వస్తుంది అబ్బా, ఎందుకు వస్తుంది అనేది నాకు కాదు తెలియదు. మామూలు ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదా, అక్కడక్కడ వరదలు అట్లా వస్తాయి. మనకి మాడాలు ముచ్చుకొని తొందరగానే జలుబు జ్వరం చేస్తుంది. నీళ్ళు చేంజ్ కానీ ఆ ఊరు పోయింటివి వేరే నీళ్ళు ఎత్తుకొని వచ్చారు. అక్కడ బోర్ నీళ్ళు మనకి నీళ్లు కలవు కదా. ఇప్పుడు అట్లా నీళ్ళు తీసుకొని వచ్చారు. వేరే బోర్ నీళ్ళు తెచ్చినాడేమో. ఓకే, మరి మా ఆయన చీర ఫస్ట్ సారి తెచ్చిన చీర అబ్బా. దీంట్లో జాకెట్ అసలు నాకు కుదురు కావట్లేదు. అది అప్పుడు చిన్నగా ఉంటుంది, పలసాగా ఉంటుంది కదా.
గుర్తుకుంటది అన్నట్ల అది ఎక్కువ శాతం కట్టగాని కట్టను, దీన్ని కట్టాలని ఇష్టపడినా అప్పుడు వరకు కట్టేది ఇష్టపడేసేది అంతే. మరి అది అప్పుడు చాలా బాగుంటుంది కదా, అందుకోసమే అట్లా వచ్చే. ఇప్పుడు అది కానట్ లైఫ్ అది జాకెట్ అది పెట్టి పోయి పొద్దున పోయేటప్పుడు ఊరు పోయేటప్పుడు తీసుకుందులే, ఏది కావాల్సి ఉంటే అది ఏరుకుందు. ఇప్పుడు సరిగ్గా కనపడవు. ఓకే చూపెట్టి ఏమేమి వేసేవే దాంట్లోకి. సో లైట్గా 1 కిలో చికెన్ అయితే తెచ్చినాను. వంకాయలు పెట్టినేసిన దాంట్లోకి. అబ్బా అవు కనపడతాయి. కొంచెం నాకు చెప్పాల్సి ఉంటుంది సూర్యక, కొంచెం హెల్ప్ చేస్తుంటే నేను కూర కడిగేది, మరి వంకాయలు కోసేస్తుంటే టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కోసేస్తుంటే కదా. బయట వస్తుకుంటే ఎందుకు పిల్లడం అని నా బయట మనసు మీద పండుకుంటే ఇంకా పిలిచలేవు కదా. పిలిచాలి అబ్బా, కొంచెము ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నీకు. బాగా ఇందులో కొంతవరకు బాగలేదు, విన్నామన్నా పండుకున్నాను. ఇంకా అసలు వాళ్ళు చేస్తే తినేది, లేకపోతే ఇంకా నువ్వు ఎల్లుగా పెట్టడము. మా అమ్మాయి ఉంది కదా, మరి ఆ అమ్మాయి అయితే కొద్ది వరకు బాగా హెల్ప్ చేస్తుంది అబ్బా నాకు. వరకు నాకు లగు లేకుంటే మాత్రానికి మా అమ్మాయికి బిర్ర ఎక్కుతుంది ఎక్కువ. ఎందుకంటే కాసి నూకడము, సామాన్లు ఇవ్వడము, నాకు నీళ్ళు ఉడికిళ్ళు కాసేయడము, గులిగలు తేవడము, లేమ్మా అనడము. అట్లా ఆ అమ్మాయి కోసం అన్నా కొద్దిగా బాగా తలకల్లా లేసుకుందాం అనిపిస్తుంది. పై కాడ పని చేస్తే బయట పనులు మొత్తం ఆ అమ్మాయి చేస్తుంది అనమాట. కొద్ది వరకు అయితే బాగా అయింది, ఇంక లెక్కలేదు. మా ఆయన అన్నట్టు గొంతు అయితే రావడం అయితే ఇంక 2 దినాలు 3 దినాలు తడవైతుంది ఖచ్చితంగా అయితే నాకు గొంతు రావాలంటే. చల్లద్దు. చాలు నూనెలు ఎక్కువ తినకూడదు సూర్యక. ఈ కాలానికి అయినట్లు వాతావరణం అయినట్లు మనము నూనె ఎక్కువ తినకూడదు. చికెన్ కాబట్టి అట్లా అనకూడదు. మరి నువ్వు అట్లా అనద్దు. నూనె ఎక్కువ తినకూడదు అన్నాక తినకూడదు. చికెన్ అయినా అబ్బాబ్బాబ్బా, కోడి కూర పులుసు సూపర్. తినరే తీసుకొని తింటాడు. బాగున్నారా? బాగున్నారు లేదా? ఒకటే మాట చెప్పు. వాడు తిన్నా, పెద్దోడు తిన్నా. ఏ ప్రేమరాజు వాది తిందరా, బూ తిందరా నువ్వు రా. ఏమి పెరిగి ప్యాకెట్ అని తెచ్చుకుందరా ఒకటి, మరి పరిశ్రమ తీసుకుంటుంది అంటావు. లే సూర్యక చికెన్ అయితే సూపర్ చేసింది అబ్బా. తిన్నాము, అందరు కలిసి తిన్నాము. ఏమంటే పిల్లలు తిండ్రి, తర్వాత మేము తిన్నాంలే. ఇంకా తర్వాత లాస్ట్లోనైతే మీకు ఒక మాట చెప్తాను, తర్వాత సస్పెన్స్ అని చెప్పినాను. రేపైతే మేము సురేఖ వాళ్ళ అన్న కూతురు మరి కానిపోయింది కదా. సిజరింగ్ కానిపోయిందని చెప్పు. సిజరింగ్ కానిపోయింది అబ్బా. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ వేయలేను. మరి ఆయన అయితే ఒక్కడే పోయొచ్చినాడు. మరి పోయొచ్చినాను, నేను పోయొచ్చినాను. కర్నూలు దగ్గర పెంచికల్పూడి హాస్పిటల్లో కానిపోయింది, మరి డెలివరీ అయింది. అక్కడ పోయినా పలకరించి వచ్చినాను. కాకపోతే సురేఖ చూడలేదు. మనము ఇంకా ఖచ్చితంగా అయితే రేపైతే వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడు వదాము ఎప్పుడు చూద్దాం అనిపిస్తుంది. మళ్ళీ అక్కడే ఉన్నది, ఇంతవరకు అయ్యలేదు అసలు. ఆ చూసేలేని తల్లిని కూతుర్ని అబ్బా, ఎప్పుడెప్పుడు వదాం అనిపిస్తుంది. మరి వాళ్ళ అన్న కూతురు అయితే కానిపోయింది కదా, కానిపోయిన దానికోసం మరి అక్కడికైతే మరి మేము కన్నెచ్చము, కానిపోయిన పాపకి మరి కన్నెచ్చం అయితే తీసుకొని పోవాలి కదా. మరి ఏమేమి తీసుకొని పోవాలో సురేఖ చెప్తారు. ఇప్పుడు నాకు కూడా తెలియదు కదా, వాటిని ఈడీలు తీసుకోవాలనేది మనకేం తెలియదు. మరి తనకన్నా డీటెయిల్స్ తెలుస్తానో లేదు, ఎవరికైతే కనపలేదు ఇంతవరకే. అంతేగా సురేఖ? అదే తెలుస్తానో లేదో, ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు చెప్తారు సురేఖ. మరి అవి కరెక్ట్ అయితే కరెక్ట్ కామెంట్లో పెట్టండి. ఒకవేళ ఇంకా ఏమన్నా దాంట్లోకి ఇంకా ఏదైనా కొరత ఉంటే, మేము ఏమన్నా ఐటమ్స్ మర్చిపోయింటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం. మరి చెప్పు సురేఖ, ఏమేమి కనపదాం మరి.
అదే నాకు తెలియదు కన్నచ్చము కానిపైన పాపకి అనమాట. చీర ఒక చీర ఆ పాపకి. పిల్లకు ఒక గౌను, శావంగలు, శావంగులు, ఓ బెడ్ల పాడ, ఉప్మా రవ్వ, బేబీకి ఒక సబ్బు, బేబీ సబ్బు, బేబీ పౌడర్, బేబీ నూనె. అబ్బా బాగానే చెప్పింది. మరి ఇంకా గాజులు చిన్నపిల్లకి ఇంకా అవన్నీ నాకు మతుకున్నవి. గాజులు మామూలు గాజులే, మన కిసిరి గాజులు అట్లా. కిసిరి గాజులు ఆల్రెడీ కట్టేసింటారులే, మన 16 దినాల లోపలే కట్టేసింటారు. మామూలు గాజులు తీసుకోవాలి, గౌన్లే చిన్న చిన్న గాజులు. మా అన్నకు మా అన్న మండ్రాలు కాబట్టి చాలా ఇష్టం ఎక్కువ. చాలా రోజుల తర్వాత మా అమ్మాయి కానిపోయింది అనమాట. అందుకోసమే అన్ని తీసుకోవాలనుకున్నా, ఇవన్నీ తీసుకోవాలనుకున్నా. ఇంకా ఏదైనా తక్కువ ఉంటే మరి మా ఆయన అన్నట్ట కామెంట్ లో ఇది కానీ తీసుకోవచ్చు రేఖ అంటే ఇంకా తీసుకోవటము. అంతే చూడు ఫ్రెండ్స్. మరి ఇంకా పలానా మర్చిపోయినారు ఇంకా మీరు అనేటట్లుంటే కామెంట్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ మరి మనము అంతా చెప్ప సరుకులు తీసుకున్న తర్వాత మరి అన్ని మేము కన్నెచ్చం తీసుకునేమో లేదా మరొకసారి అన్ని చూపిస్తాం. మరి ఏమేమి తీసుకున్నామో మరి అవన్నీ చూపిస్తాము. ఒకవేళ ఏమైనా కొరత ఉంటే చెప్పినాము కదా, కామెంట్ లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మరి గుడ్ మార్నింగ్ తో పొద్దున వెళ్తామండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతామప్ప, మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్.